కర్బలా మైదానంలో 10వ ముహర్రం 61వ హిజ్రీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడు ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారు షహీద్ అయ్యారు. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు గారు చాలా విశిష్టత కలిగిన వారు. అలాంటి హుసేన్ రదియల్లాహు అన్హు పేరు మీద ఈరోజు ముస్లింలు ఏం చేస్తున్నారు తెలుసా? పీర్లను తయారు చేయడం, ఊరేగింపు చేయడం, ఏంటో పిచ్చి పనులు, ఎవరికి అర్థం కానివి, ఖురాన్ और హదీస్లో లేనటువంటి పనులు ఎక్కడి నుంచి తయారు చేస్తారో ఎవరికి అర్థం అవ్వదు. ఆ పీర్లను తయారు చేయడం, ఆ తర్వాత ఒంట్లోకి రావడం, అస్తగ్ఫిరుల్లా. ఇక్కడైనా ఉందా ఇది? ఎవరైనా చెప్పారా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చేయమని చెప్పారా? ఏమని అంటే మేము బాధతో చేస్తున్నామండి అంటారు. ఏం బాధ? హుసేన్ రదియల్లాహు అన్హు మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ముస్లింలకి మీరు ఇలా చేయరు. ఖురాన్ और హదీస్కి వ్యతిరేకంగా ఇలా చేయరండి పిచ్చి పనులు. ఒంటి మీద కొట్టుకోవడం, బ్లేడ్లతో, చాకులతో. ఏంటిది? ఇస్లాంలో లేదండి ఇవన్నీ. మరి ఇంకొక మాట, ముహర్రం పేరు మీద ఈ డీజే బాక్స్లని మరియు ట్రాన్స్జెండర్ ఉంటారు కదా, వాళ్ళను పిలిపించి వాళ్ళతో డ్యాన్సులు చేస్తూ, అసలు ఏంటిది? మీకు ఇలాంటి పిచ్చి పనులు చేయాలని ఉంటే ఇస్లాంని ఎందుకు మధ్యలో లాగుతున్నారు? మీరు వేరేగా ప్రోగ్రాం పెట్టుకొని మీరు జల్సాలే చేసుకుంటారో ఇంకేమైనా చేసుకుంటారో మీ ఇష్టం. తీర్పు దినం రోజు మటుకు ఉంటుంది మీకు. ముస్లిమ్స్, హోప్ యూ అండర్స్టాండ్.